హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళైతే మేము తిరుపతి గంగమ్మ దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము. అంతలో ఇప్పుడు జాతర స్టార్ట్ అయిపోయింది కదా! ఇంకా వారం రోజులు గంగమ్మ అలంకరణ అయితే చాలా బాగుంటుంది. ఇవాళ అయితే చాటింపు అయితే వేశారు. మంగళవారం పొద్దునైతే చాటింపు జరిగింది. ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకుందామని నేను మా వారైతే వెళ్తున్నాము. పిల్లలైతే అప్లైగుంటలోనే ఉన్నారు. పిన్ని వాళ్ళ ఇంట్లో అయితే ఉండారు. 2 డేస్ అయితే పంపించమని చెప్పింది. అసలు పిల్లలకైతే క్లాసుల్లో జరిపించేసి టైం లేదు. ఇంకా ఎప్పుడొస్తారు, ఎప్పుడు ఏదో ఒక క్లాసులు అంటారు. హాలిడేస్లో కూడా రాకపోతే ఎట్లా అని ఇంకా మా పిన్ని అయితే అరిచేసరికి ఇంకా మా చెల్లెలు కూడా వచ్చుండాది. అందుకని ఇంకా పిల్లల్ని అయితే 2 డేస్ ఉండేసి రమ్మని చెప్పి ఆదివారం అయితే తీసుకెళ్ళి వదిలేసాము. ఇంక వాళ్ళైతే అక్కడ ఉండారు. ఇంకా మమ్మల్ని కూడా రమ్మంటూ ఉంటే ఇంకా మేము కూడా వెళ్దాము ఈరోజు ఈవినింగు అనుకుంటున్నాము. ఫస్ట్ అయితే అమ్మవారి దర్శనానికి అయితే వచ్చేసాము. ఇంక మా వారు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయారు. ఈవినింగ్ వచ్చారని ఇంక ఇప్పుడు వెళ్ళాము. మా లక్కీ ఏమంటే మా అక్క అయితే డ్యూటీలో ఉన్నారు. మా అక్క అమ్మవారిని అయితే దర్శనం అయితే చేపించారు. దగ్గర నుంచి అయితే చూపించారు. నేను ఇంతవరకు నా లైఫ్లో అంత దగ్గర నుంచి అయితే అమ్మవారిని అయితే చూడలేదు. ఇంకా లక్కీగా అసలు నేను అనుకోలేదు మా అక్కకి ఇక్కడ డ్యూటీ వేసుంటారని చెప్పి. ఇంకా ఉండేసరికి ఇంకా ఉన్ని లెక్క మేము వెళ్ళిపోతామంటే కూడా ఒప్పుకోలేదు మా అక్క. తీసుకెళ్ళి లోపల వదిలింది. అలానే అమ్మవారి దర్శనం కూడా బాగా జరిగింది. నాకైతే భలే షాక్ అనిపించింది. అంటే నేను దర్శనం చేసుకోవాలనుకున్నాను కానీ అమ్మవారు ఇంత దగ్గర నుంచి దర్శనం మాకు ఇప్పిస్తుందని అయితే నేను అనుకోలేదు. అంతా మా అక్క వల్లలేండి. ఇంకా మేము దగ్గర నుంచి చూడగలిగాము. ఇంకా ఎప్పుడు ఉంటుంది జాతర టైంలో, కానీ నేను మా అక్కకి డ్యూటీ వేసినప్పుడు, అంటే మా అక్క కానిస్టేబుల్, ఇంకా మా అక్కకి వేసినప్పుడు నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇంక ఏదో ఒక టైంలో వెళ్ళిపోయి వచ్చేసేదాన్ని కానీ ఈసారి కనపడినారు. దగ్గర నుంచి దర్శనం అయితే చేపించారు. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఫుల్ గుడి దగ్గర కూడా ఫుల్ అలంకరణ అయితే చాలా బాగుందండి. లైట్స్ అన్నీ వేసేశారు. ఇంక ఈ వారం రోజులు ఫుల్ హడావిడిగా అయితే ఉంటుంది గంగమ్మ టెంపుల్లో అయితే. ఇంకా దర్శనం అయితే అలా జరిగింది. అమ్మవారిని అయితే రోజుకొక అలంకరణలో చూడడానికి అయితే చాలా బాగుంటారు. నేను డైలీ వీలైతే ఏం ఆటంకం రాకపోతే డైలీ వెళ్దామని అయితే అనుకుంటున్నాను. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా రాగానే ఇంకా మా పిల్లలు, ఇంకా మా చెల్లి పిల్లలు ఫుల్ ఇల్లంతా గందరగోళంగా అయితే ఉంది. ఇంకా నలుగురు కలిసి మా పిన్నినైతే ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇంకా మా పిన్ని కూడా ఓపికగా పిల్లలనైతే చాలా బాగా అయితే చూసుకుంటారు. వాళ్ళకి ఏం కావాలో కూడా చేసి అయితే పెడతారు. ఇంకా మా చిట్టి పాప ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేసుకొని వాకర్లో ఆడుకుంటా ఉన్నింది. ఇంకా నడుస్తుందా వాకర్లో వేస్తే అని ఇంకా నేను అడుగుతూ ఉంటే, నువ్వు దూరం జరుపు, నీ దగ్గరికి ఏదన్నా బొమ్మ చూపించావంటే వస్తుంది అని ఇంకా మా చెల్లి అంటుంది. ఇంకా మా బాబాయ్ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఇంకా అందరితో మేమైతే చాలా టైం స్పెండ్ చేసి ఇంకా నైట్ అక్కడే భోంచేసుకొని మళ్ళీ అయితే బయలుదేరి వచ్చేసాము. నైట్ అక్కడే ఉందాం అనుకున్నాము. మామూలుగా అయితే ఇంకా చాటింపు జరిగాక ఊరు వదిలి వెళ్ళకూడదంట, వెళ్ళొచ్చు కానీ మళ్ళీ నైట్కి తిరుపతికి వచ్చేవాళ్ళంట. ఇంకా అందుకని చెప్పి ఇంకా నిద్ర చేయకూడదని చెప్పి మేమైతే వచ్చేసాము. రేపు మా చెల్లెలది బర్త్డే ఉంది. అందుకు ఉండేసి రేపు సాయంత్రంగా పిల్లల్ని తీసుకొని ఒకేసారి వచ్చేద్దామని అనుకున్నాను నేనైతే మటుకు. ఫస్ట్ అయితే ఇంకా అలా అనేసరికి ఇంకా మేమైతే బయలుదేరేసాం. మళ్ళీ అయితే ఇంకా మా వారికి కూడా మార్నింగ్ డ్యూటీ ఉంది. ఇంకా బయట కూర్చొని ఇంకా కొంతసేపు అయితే పిల్లలతో అయితే చాలా బాగా అయితే ఆడుకున్నాము. మా పిన్ని అయితే ఇంకా ఫుల్లు మేము వచ్చామని ఇంకా హడావిడిగా అయితే వంటలు చేసే దాంట్లో బిజీగా అయితే ఉంది. ఇంకా చాలా బాగుంటుందండి. మా ఆంటీ వాళ్ళ ఇంటి బయట అయితే పిల్లలు ఆడుకోవడానికి ఎక్కువ ట్రాఫిక్ ఏం లేకుండా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఉండయి కానీ ఇల్లు ఫ్యామిలీలు కొంచెం తక్కువగానే ఉండయి మా ఆంటీ వాళ్ళ వీధిలో అయితే. ఇంక ఇక్కడ మా పూజ అయితే టపాసులు అయితే వేస్తుంది. అంటే నేల మీద ఫోర్స్‌గా ఏస్తే పేలుతాయంట. వీటితో అయితే ఇంకా మా డింపులు, పూజ అయితే ఇంకా ఆడుకుంటా ఉండారు. ఇది అక్క చెల్లెల ప్రేమ. అక్క చెల్లెల ప్రేమ.
ఇంకా పిల్లలతో ఇలా టైమ్ స్పెండ్ చేసి, ఇంకా మేము గూడా భోంచేసుకొని రిటర్న్ అయితే తిరుపతికైతే వచ్చేసాము. ఇవాళ మినీ వ్లాగ్ అయితే ఇదే అండి. నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సరిత వ్లాగ్స్.